The next one, 12th problem. In an isosceles right angled triangle, ఒక isosceles right angled triangle ఉంది. A straight line is drawn from the midpoint of the one of the equal sides. సో ఈక్వల్ సైడ్స్లో ఐసోస్లెస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక సైడ్ దగ్గర నుండి, ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుండి, ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్స్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ డ్రాన్. ఓకే, then a pair of possible values of the cotangents of the angles so formed at the vertex are. Okay, so rough diagram తీసుకుందాం మనం. సొల్యూషన్, ఒక రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ మనం తీసుకుందాం. ఓకే, ఏబిసి ఇది ఒక రైట్ యాంగిల్, అంటే ఇక్కడ యాంగిల్ బి దగ్గర మనం రైట్ యాంగిల్గా తీసుకుందాం. యాంగిల్ ఏబిసి అంటే బి దగ్గర మధ్యలో ఉన్న లెటర్ దగ్గర యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటుంది. అట్లానే దీస్ టూ ఆర్ ఈక్వల్ సైడ్స్. ఓకే, ఈ రెండింటిని మనం ఈక్వల్ సైడ్స్గా ట్రీట్ చేసుకుందాం. ఆటోమేటిక్గా అవి రెండు ఈక్వల్ సైడ్స్ అవుతాయి. ఇది రైట్ యాంగిల్కి ఎదురుగా ఉందంటే హైపోటెన్యూస్ అవుతుంది అది. ఓకే, కామా ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో దీస్ టూ ఆర్ ద ఈక్వల్ సైడ్స్. ఓకే, సో ఈక్వల్ సైడ్స్ అంటే ఇది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే, సో ఇది రైట్ యాంగిల్ 90 degrees పోతే ఇది 45 ఉంటుంది, ఇది కూడా 45 ఉంటుంది. ఓకే, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అలానే యాంగిల్ బిసిఏ, సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్ 90 degrees, ఈ రెండు 45. ఓకే, సో నెక్స్ట్, సో ఈ రెండు ఈక్వల్ సైడ్స్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సైడ్ తీసుకొని ఆ సైడ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుండి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాం మనం. సో నేను ఇక్కడ ఏబి అనే సైడ్ తీసుకుంటున్నాను. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ డి అనే లెటర్ తీసుకుంటున్నాను. సో ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టూ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనం θ1, ఇది θ1, ఇది θ2 అనుకుందాం. సో ఈ టూ యాంగిల్స్ యొక్క కోటాంజెంట్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దెన్ ఏ పెయిర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది కోటాంజెంట్స్ అంటే కాట్ వాల్యూస్ ఆఫ్ ది యాంగిల్స్ సో ఫార్మ్డ్ ఎట్ ద వర్టెక్స్. ఓకే, ఈ ఈక్వల్ సైడ్స్లో ఉన్నటువంటి ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుండి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అక్కడ ఇంకొక టూ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ 45 degrees. సో అది మనకి రెండుగా స్ప్లిట్ అవుతుంది, టూ యాంగిల్స్గా స్ప్లిట్ అవుతుంది. ఆ యాంగిల్స్ యొక్క కోటాంజెంట్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో అవి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఓకే, లెట్ us see that ఇక్కడ డి అనేది మనం మిడ్ పాయింట్ అనుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ మిడ్ పాయింట్. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇటు ఎంత ఉంటుందో ఇటు కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది. సో మనం డిబి అంటే ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. డిబి అనేది మొత్తం ఏబిలో హాఫ్ ఉంటుంది. ఏబిలో హాఫ్. మరి ఏబి అన్న బీసీ అన్న రెండు ఒకటే కదా, దే ఆర్ ఈక్వల్ సైడ్స్. సో దాన్ని మనం బీసీలో హాఫ్గా కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఏబి బీసీని మనం సమ్ కే అనుకున్నట్లయితే మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండటం కోసం ఏబీని బీసీని సమ్ కే అనుకున్నట్లయితే ఇది కూడా కే, ఇది కూడా కే. అప్పుడు ఇక్కడ AB/2 BC/2 అంటే K/2. ఓకే, సో దీన్ని మనం బేస్ చేసుకొని θ1 θ2 యొక్క కోటాంజెంట్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ముందుగా హియర్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇది ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ 90 degrees, ఇది 45, ఇది కూడా 45. టోటల్ యాంగిల్ 45, అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే 45. ఓకే,
సో ముందుగా మనకి θ2 మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో θ2 ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ θ1. దీనికి మనం tan అప్లై చేసుకున్నట్లయితే సో డైరెక్ట్గా కాటు కూడా తీసుకోవచ్చు. tan ఈజీగా ఉంటుంది ఫార్ములా. tan θ2 ఈజ్ ఈక్వల్ టు tan 45 మైనస్ θ1. ఓకే, కంటిన్యూషన్. tan θ2 ఈజ్ ఈక్వల్ టు tan 45 మైనస్ θ1 ఉంది. దానికి ఫార్ములా 1 మైనస్ tan θ1 బై 1 ప్లస్ tan θ1. ఓకే, సో tan θ1 అంటే సో ఈ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే డిబిసి ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. θ1 ఇక్కడ ఉంది. సో tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్, ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటెన్యూస్. ఓకే, సో అంటే 1 మైనస్ డిబి ఆపోజిట్ సైడ్ అంటే అది బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ బై 1 ప్లస్ డిబి బై బీసీ. ఓకే, సో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది యాంగిల్కి, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 మైనస్ డిబి. డిబి అంటే మనం నోట్ చేసుకున్నాం k/2. డిబి అంటే k/2 1 మైనస్ k/2 బై బీసీ అంటే మనకి k. 1 మైనస్ k/2 బై k హోల్ బై 1 ప్లస్ k/2 బై k. సో ఈ k అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ బికమ్ 1 మైనస్ 1/2 బై 1 ప్లస్ 1/2. ఓకే, సో 1 మైనస్ 1/2 అంటే హాఫ్ వస్తుంది. 1 ప్లస్ 1/2 అంటే 3/2 వచ్చేస్తుంది. బై 2 క్యాన్సిల్ చేసుకుంటే 1/3. ఓకే, సో ఈ 1/3 అనేది మనకి tan θ2 ఈజ్ ఈక్వల్ టు 1/3. మనకి కో టాంజెంట్ వాల్యూ కావాలి కాబట్టి therefore cot θ2 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టాంజెంట్. సో tan θ2ని రెసిప్రోకల్ చేసుకుంటే cot θ2. సో మనకి cot θ2 ముందుగా వచ్చేసింది 3 అని చెప్పేసి. ఓకే, సో రిమైనింగ్ cot θ1 కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లెట్ us see that. ఓకే, కంటిన్యూషన్. సో cot θ2 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ cot θ1. సిన్స్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు మనకి θ1 కావాలి. సో 45 మైనస్ θ2. టేక్ tan θ1 ఈజ్ ఈక్వల్ టు tan 45 మైనస్ θ2. ఓకే, tan 45 మైనస్ θ2 అంటే 1 మైనస్ tan θ2 బై 1 ప్లస్ tan θ2. దీనికి సంబంధించిన ఫార్ములా అది. tan 45 మైనస్ θ అంటే 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan θ. ఓకే, సో వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 మైనస్ tan θ2 అంటే 1/3 బై 1 ప్లస్ tan θ2 అంటే 1/3. ఓకే, సో 1 మైనస్ 1/3, 3 1 3 మైనస్ 1, 2/3, 3 1 3 ప్లస్ 1, 4/3. ఓకే, 3 క్యాన్సిల్, 2 1 2 2. సో 1/2 we get, which is tan θ1. Therefore tan θ1 is equal to 1/2. From this cot θ1 is equal to 2, reciprocal of tangent. Okay, therefore finally we got the values. Cot θ1 is equal to 2, cot θ2 is equal to 3. So these are the required cotangents. Therefore option 2 is the right answer.